కలియుగ వింతలు విశేషాలు ఇవి మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరుస్తాయి. గుడిలో ఉన్న విగ్రహానికి వెలకెట్టలేని నగలు వేస్తారు. కానీ గుడి బయట ఆకలితో అలమటించే ముసలివారికి ఒక్క పూట అన్నం పెట్టడానికి వెనకాడుతారు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లల కోసం పెద్ద పెద్ద మేడలు కడతారు. కానీ అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమం అనే చిన్న గదికి పరిమితం చేస్తారు. అందరి చేతుల్లో ఖరీదైన స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. కానీ మనిషిని సంస్కారవంతుడిగా మార్చే పుస్తకం మాత్రం దుమ్ము పట్టి మూలన పడి ఉంటోంది. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడు అందరికీ శత్రువు అవుతున్నాడు. కానీ అబద్ధాన్ని అడ్డంగా అల్లి చెప్పేవాడు అందరికీ ఆత్మీయుడు అవుతున్నాడు. ఒకప్పుడు మనిషి గుణాన్ని చూసి గౌరవం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనిషి వేసుకున్న బట్టలు మరియు వాడుతున్న కారును చూసి మాత్రమే గౌరవం ఇస్తున్నారు. మనుషులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. కానీ నేడు వస్తువులను ప్రేమిస్తూ మనుషులను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఒక మనిషి చనిపోతే వందల మంది వస్తారు. కానీ అదే మనిషి ఒంటరిగా బ్రతుకు పోరాటం చేస్తున్నప్పుడు మాత్రం పలకరించే నాదుడే ఉండడు. జిమ్లకు వెళ్ళి శరీరాన్ని అందంగా మార్చుకోవడానికి గంటలు కేటాయిస్తారు. కానీ మనసులోని కల్మషాన్ని కడుక్కోవడానికి మాత్రం ఒక్క నిమిషం కూడా కేటాయించరు. వాట్సాప్ స్టేటస్లలో తల్లిదండ్రుల దైవం అని పెడతారు. కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో కనీసం 5 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడరు. ఇంట్లో తినడానికి సరిగ్గా లేకపోయినా పక్కింటి వానికంటే తక్కువ కాకూడదని అప్పులు చేసి మరీ విలాసవంతమైన వస్తువులు కొంటారు. తన తప్పును సమర్థించుకోవడానికి 1000 అబద్ధాలు ఆడతారు. కానీ ఎదుటివాడు చేసిన చిన్న తప్పును మాత్రం క్షమించలేక రాద్ధాంతం చేస్తారు. మనిషికి అన్నీ తెలుసనే అహంకారం పెరిగింది. కానీ ఏ చిన్న విషయం కావాలన్నా గూగుల్ తల్లిపై ఆధారపడకుండా ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులకు వచ్చే లైకుల కోసం తెగ ఆరాట పడతారు. కానీ ఇంట్లో వారు చూపే అసలైన ప్రేమను మాత్రం గుర్తించరు. మొదట డబ్బు సంపాదించడం కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఆ తర్వాత అదే ఆరోగ్యం కోసం సంపాదించిన డబ్బునంతా హాస్పిటల్ పాలు చేస్తారు. ఇచ్చే బహుమతి వెనుక ఉన్న భావం కంటే ఆ బహుమతికి ఉన్న ధర చూసి బంధాలను అంచనా వేస్తుంటారు. మనం టెక్నాలజీని వాడుతున్నాం అనుకుంటున్నాం. కానీ నిజానికి మనం మన ఫోన్లకు, నోటిఫికేషన్లకు బానిసలుగా మారిపోయాం. అందరికీ చల్లని గాలి కావాలి, చెట్టు నీడ కావాలి. కానీ ఆ చెట్టును నాటడానికి, కాపాడడానికి మాత్రం ఎవరికీ తీరిక ఉండదు. దేవుడి మీద భక్తి కంటే పాపం చేస్తే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతోనే పూజలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రోడ్డు మీద ప్రమాదం జరిగి మనిషి కొట్టుమిట్టాడుతుంటే కాపాడడం కంటే ఆ దృశ్యాన్ని ఫోన్లో వీడియో తీసి వైరల్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరాల్లో హాస్పిటల్ సంఖ్య పెరుగుతోంది. కానీ మనుషుల్లో రోగనిరోధక శక్తి మాత్రం తగ్గుతోంది. ఏసీ గదుల్లో వ్యాయామం చేయడానికి 1000 రూపాయలను ఖర్చు చేస్తారు. కానీ ఇంట్లో చిన్న పని చేయడానికి బద్దకిస్తారు. ఒంటి మీద ఖరీదైన బట్టలు ఉంటున్నాయి. కానీ మనసులో మాత్రం మురికి ఆలోచనలు పెరుగుతున్నాయి. పెళ్లి వేడుకలు కోట్లలో జరుగుతున్నాయి. కానీ ఆ బంధాలు మాత్రం కొద్ది రోజులు కూడా నిలవడం లేదు. 100 మందిని పిలిచి పార్టీలు చేసుకుంటారు. కానీ మనసులో బాధ చెప్పుకోవడానికి ఒక్క నమ్మకమైన స్నేహితుడు కూడా ఉండడు. గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుతారు. కానీ బయటకు రాగానే తోటి మనిషిని మోసం చేయడానికి వెనకాడరు. దానం చేసే రూపాయి కంటే అది చేస్తున్నప్పుడు తీసుకునే ఫోటోలకే విలువ ఎక్కువైపోయింది. ఫేస్బుక్లలో 1000 మంది మిత్రులు ఉంటారు. కానీ ఆపదలో ఉన్నప్పుడు పలకరించే నాదుడే ఉండడు. పెంపుడు జంతువులకు ఇచ్చే ప్రేమ, ప్రాధాన్యతను కన్న తల్లిదండ్రులకు ఇవ్వలేకపోతున్నారు. మైదానంలో ఆడుకోవాల్సిన పిల్లలు మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయి చిన్న వయసులోనే కళ్ళజోలు తగిలించుకుంటున్నారు. ఎదుటివారికి నీతులు చెప్పడంలో అందరూ మేధావులే. కానీ వాటిని ఆచరించడంలో మాత్రం అందరూ శూన్యమే. అవసరం లేని వస్తువులను కొని ఇతరులను మెప్పించడం కోసం ఉన్న ఆదాయాన్ని ధారపోస్తున్నారు. లోన్లతో విలాసవంతమైన కార్లు కొంటారు. కానీ లోపల మాత్రం వడ్డీల భయంతో గడుపుతారు. నదులను కలుషితం చేసి తాగే నీటిని బాటిల్స్లో కొనుక్కునే స్థాయికి దిగజారిపోయాం. ఇవి కలియుగ వింతలు విశేషాలు.
ఇవి మీకు నిజమే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.